హాయ్ అండి. మా ఇంట్లో ఎప్పుడు కాలీఫ్లవర్ తెచ్చినా నేనైతే అస్సలు ముట్టుకోను. ఎందుకంటే నాకు ఆ స్మెల్ నచ్చదు. అండ్ ఇంకొకటి, నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి కాలీఫ్లవర్ తినకూడదు కాబట్టి నేనైతే తినను. ఎప్పుడో ఒక్కసారి కర్రీ బాగుంటేనే తింటాను, లేకపోతే ఇలా పకోడీ చేసుకొని అయితే తింటానన్నమాట. సో మా ఇంట్లో ఎప్పుడు కాలీఫ్లవర్ తెచ్చినా మా అమ్మ అయితే సగం అయితే కూర వండుకొని సగం అయితే నాకు ఇలా పకోడీ చేసి పెడుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఏం లేదండి, ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ని కట్ చేసుకొని ఒక గంజు మీద వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయినాక కాలీఫ్లవర్ పీసెస్ని అందులో వేసుకోవాలి. కొంచెం బాయిల్ అయినాక తీసేసుకొని అందులోకి ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లేకపోతే కళ్యామాకు ఉంటే కళ్యామాకు వేసేసుకోవాలి. సో పిండికి అయితే మేమైతే మైదా పిండి వాడుతున్నాం, కొంచెం బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. సో వాటర్ పోయకుండా కలుపుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే అంతే, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.